మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. చెప్తాను అంటే మీ నిబద్ధత నిజాయితీ గురించి చెప్తాను. ఒక్కడో సినిమా తీస్తున్నారు. ప్రభాస్ వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి మీకు ఫోన్ వచ్చింది, మా వాడితో ఒక సినిమా చేయాలి అని చెప్పేసి. చేస్తాను అని చెప్పి మాటిచ్చి వచ్చేసారు. ఒక్కడు సూపర్ డూపర్ హిట్. ఎంఎస్ రాజు గారి ఆ రోజు రేంజ్ ఏంటంటే, అప్పటి ఇండస్ట్రీలో టాప్ హీరోలు ఉన్న చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ వీళ్ళలో ఎవరిని డేట్ అడిగినా ఖచ్చితంగా డేట్ ఇచ్చే రేంజ్. అప్పటికి సరైన హిట్ లేని ప్రభాస్తోనే మళ్ళీ సినిమా తీస్తాను, ఎందుకంటే ప్రభాస్ నాన్నగారికి మాటిచ్చున్నాను అని చెప్పి మళ్ళీ మీరు వెళ్ళి వర్షం తీశారు. సో సినిమా ఇండస్ట్రీలో ఇంత నిజాయితీ, ఇంత నిబద్ధత మిమ్మల్ని కాపాడిందా, ముంచేసిందే? కాపాడిందో ముంచిందో తర్వాత అవన్నీ నాకు ఐడియా లేదు, కానీ బట్ ఇలా ఉండడమే ఇష్టం. అది నన్ను కాపాడిందా కాపాడలేదా లేదు పక్కన పెట్టండి. నేను ఇలాగ ఉండడమే నాకు ఇష్టం. మాట మీద ఉండడమే నాకు ఇష్టం. ఆ రోజు మీరు వర్షం నేను మళ్ళీ తీస్తున్నాను అనగానే ప్రభాస్ గారి ఫాదర్ రియాక్షన్ ఒకసారి చెప్పండి మాకు. ఫాదర్ రియాక్షన్ ఈ వాజ్ హ్యాపీ. ఆయన చూడడం లైఫ్ ఏముందండి, ఆయన ఎన్నో ఫిల్మ్స్ చేశారు. అవునవును. గోపికృష్ణ బ్యానర్ మీద ఎన్నో ఫిల్మ్స్ చేశారు, ఎన్నో చూస్తుంటారు. అక్కడికి వచ్చేటప్పుడు వాళ్ళ అబ్బాయి లైఫ్ కరెక్ట్, అది క్వశ్చన్. అవును. కానీ ఇందులో ఏంటంటే పాపం ప్రభాస్కి వాజ్ టూ యంగ్. నేను ఎంత ఎంతూసియాస్టిక్గా నేను నా యంగ్ స్టేజ్లో నేను ఉండేవాడినో, తను కూడా ఒక్కడు తీసిన ఎంఎస్ రాజు గారి సినిమా వచ్చింది అనేది ఎవరికైనా ఒక ఇది కదా, డ్రీమ్ కదా. ఖచ్చితంగా. ఉన్నప్పుడు నేను షాప్ని పెట్టుకున్నా. షాప్ని పెట్టుకున్నప్పుడు ఒక్క మాట ఒక్కన తనకు తెలుసో తెలియక అనేసాడు, ఇది రైట్ అన్నా బావా అని అడిగాడు నన్ను. ఫాదర్ కృష్ణ, మన ప్రభాస్ వాళ్ళ ఫాదరా? కాదండి, స్ట్రైట్గా ప్రభాస్ అడిగాడు. మిమ్మల్ని అన్నారా? అన్నాడు. బావా అంటారా? అంటాడు. ఇది రైట్ డెసిషన్ అన్న, అది ఎందుకంటే అది దాన్ని కొంచెం అలా నసుకుదా పాపం అన్నాడు. తనకి ప్రతి యంగ్స్టర్ స్టేజ్లో కూడా తను ఏదో విధంగా అంటే తనకి నేను భుజాన్ని వేసుకుని మొత్తం చేస్తాను, వాళ్ళకి ఇంకా తెలియదు కదా సార్. తన సినిమా చేసిన తర్వాత అర్థమైంది. అంటే లేదు ప్రభాస్ బాగుంటుంది, లేదమ్మా బాగుంటుంది అన్న, నన్ను నమ్ము నువ్వు, అది ఇది అని అన్నాను. అంటే నేను వాళ్ళకి ఒక ఇప్పుడు ఆ రోజు నేను సినిమా చేయడం అనేది ఆ స్టేజ్లో ఇంతమంది హీరోలు ఉండగా తనతో సినిమా చేయడం అనేది అది తన అంటే ఒక రకంగా తన అదృష్టం అయినా కూడా నేను ఎప్పుడు ఆ ఫీలింగ్ ఇవ్వలే తనకి. సార్ నేను ఎప్పుడు కూడా ఎవరితోటన్నా వెరీ డౌన్ టు ఎర్త్ అని ఉంటాను. తనకి ఇంపార్టెన్స్ ఇచ్చేవాడిని. ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు కూడా గౌకు నా ప్రశ్న అడిగేటప్పటికి నాకు కొంచెం 2-3 సార్లు అన్నాడు. అనేటప్పటికి నాకు కొంచెం ఫీల్ అయ్యాను. సర్లే అయితే మళ్ళీ ఇంకో ఫిలిం చేద్దాంలే అని చెప్పి అన్నాను. అన్నీ నేను మామూలుగా సార్ అయితే నా దగ్గరికి వస్తారు కదా, నేను వాళ్ళ ఫాదర్ ఒక ఇది రెస్పెక్ట్ వల్ల నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నేను మళ్ళీ వస్తానులే అని చెప్పేసి కారుకి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత ఒక 2 రోజులు 3 రోజులు అయినా నేను ఫోన్ ఎత్తట్లా. ఎందుకంటే నేను కూడా ఆలోచించుకున్నాను, అదేంటి తను చెప్పాడు ఇలాగ, ఏంటి రైటా కాదా, లేదంటే నా డెసిషన్ రాంగ్ అవుతుందా. ఇప్పుడు ప్రభాస్ని కూడా 1-2 అటు జస్ట్ ఓకేగా ఆడిన ఫిల్మ్స్, దాని మీద కూడా కామెంట్స్ ఉంటాయి కదా నేషనల్. అవును, ఖచ్చితంగా. ఈ కామెంట్స్ అతను తెలుసా అనితో నేను ఇదంతా కూడా పాజిటివ్ వేలోనే. ఎలా ఈ ఫిల్మ్ ఎలా పనిచేయాలి నేను, డైరెక్టర్ అయితే నమ్మాలి కదా, నేను ఎలా ఫుల్ ఫిల్మ్ పనిచేయాలి నేను అనే దాంట్లో నేను ఉండగా వాళ్ళ ఫాదర్ వేశారు. ఏమండి మా వాడు ఏదో గవ్వుకుని అనేసాడు, ఏదో మీరంటే కొంచెం చనువండి, అది అనేసాడు, ఇది అని అలాగే తీసుకోకండి, మీ ఇంటికి వస్తాడని చెప్తే వచ్చాడు. నేను ఏదో చిన్న న్యూస్ పేపర్ చూసుకుంటున్నాను, వచ్చాడు, కొంచెం అలా ముందుకు కూర్చున్నాడు సోఫాలో. మామూలు కూర్చో ప్రభాస్, ఏముంది దానికి, పర్వాలేదని చెప్పి నేను కొంచెం కాఫీ టిఫిన్ అది చెప్పి మా ఆవిడకి చెప్పి ఇప్పించి మనం ఇంకో ఫిల్మ్ చేద్దాంలే. దిస్ ఈజ్ ఫ్యాక్ట్ అండి, దిస్ ఈజ్ ఫ్యాక్ట్. మనం ఏది స్టోరీ కుకప్ చేసి చెప్పట్లేదు సార్. ఎంఎస్ రాజు గారి గురించి తెలిసిన వాళ్ళందరికీ ఫ్యాక్ట్ అర్థం అవుతుంది ఇది. కానీ నాకు ఎంతో ప్రేమ అతనంటే. అతను మంచి హీరో అవ్వాలి, నాకు కృష్ణరాజు గారి ఫ్యామిలీలోంచి పెద్ద హీరో అవ్వాలి. ఇప్పుడు హీరో కృష్ణ గారి ఫ్యామిలీ నుంచి ఒక్కడు ఎంత పెద్ద హిట్ అయింది, ఎంత స్టార్డమ్ వచ్చేసింది, ఈ ఫ్యామిలీలోంచి ఈ అబ్బాయి బాగుండాలి అనే ఒక మంచి ఇత్తోటే ఉన్నాను. అడిగిన చిన్న ప్రశ్నే, కానీ యాజ్ ఎ క్రియేటర్ నేను కొంచెం హర్ట్ అయిన తర్వాత
లోపల మా ఆవిడ పిలిచి, మీరు ఏ విధమైన మాట మాట్లాడద్దు, మీరు అబ్బాయి ఈజ్ ఏ యంగ్స్టర్, మీరు కృష్ణరాజు గారి మొహం, సూర్యనారాయణ రాజు గారి మొహం చూసి అసలు డిస్కస్ పెట్టదు, మీరు ఏమనొద్దు అబ్బాయిని. అప్పుడు అబ్బాయి అనేవాళ్ళు ఈ వాజ్ టూ యంగ్. అంతే కదా సార్, 2 సినిమాలు అబ్బాయి ఇవాళ అంటే ప్రపంచానికి తెలిసిన బిగ్గెస్ట్ హీరో. నాకు ఎప్పుడు ప్రభాసే మా అబ్బాయిలు అంటాడే అంతే అని చెప్పి తనే కాఫీ తీసుకొచ్చి ఇచ్చి, టిఫిన్ తింటావు అది ఇది అని అడిగి, అదేం ఉండదులే ఆయన చేస్తాడులే, నువ్వు ఊరికే అలాంటి అలకలు ఉంటాయిలే ఈయనకి అని చెప్పంటే గౌకులు వచ్చి నా వైఫ్ని పట్టుకుని, అక్క చాలా థ్యాంక్స్ అన్నాడు. ఇది ఫ్యాక్ట్గా జరిగిందండి. సార్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ ఓపెనింగ్ అప్. ఐ థింక్ ఇప్పుడు ఎవరికి చెప్పలేమాట. ఆ రోజు వచ్చిన అండర్స్టాండింగ్ మా ఇద్దరికి అలా కంటిన్యూ అయిపోయింది. మనం ఏం చెప్తే దూకేస్తాడు, పరిగెత్తేస్తాడు, ఈ డ్యాన్స్ చేసే నన్ను పూర్తిగా నమ్మేశాడు. సార్ వచ్చిన తర్వాత నేను చేస్తున్నప్పుడు అప్పుడు అర్థమైంది హీఈస్ హాఫ్ డైరెక్టర్ అని. మొత్తం మీరు చూసుకుంటారు కదా సార్ సినిమాకి సంబంధించిన అన్ని విషయాలు, స్టోరీ ఎలా చూసుకుంటాను, స్క్రీన్ ప్లే ఎలా చేసుకుంటాను, ఎలాంటి ఇది రాయించుకునేలా చేస్తాను, డైలాగ్స్ అది ఒక గొప్ప పరుచూరి బ్రదర్స్ లాంటి వాళ్ళు ఉన్నా కూడా నేను ఎలా మోల్డ్ చేసుకుని వాళ్ళు, అలా కాదు సార్ ఇలా కొంచెం యూత్ఫుల్గా రాయండి అంటే ఎలా రాస్తారు అన్ని కళ్ళతో చూశాడు. అది చూసి ఒక రోజు ఆల్మోస్ట్ సినిమా అయిపోయిన తర్వాత, మీరు అవన్నీ పెట్టుకోకుండా మనసులో నాతో మళ్ళీ సినిమా చేయాలి అప్పుడు మేము ఇద్దరు క్లోజ్ అయిపోయాం, బాగా క్లోజ్. ఒరే ఇది అన్నట్టు స్టేజ్కి వచ్చేసాను తనని. అట్లా ఇట్స్ లైక్ యూనో నాకు ఒక స్టారు ఇవాళ అవుతాడని తెలుసు నాకు. నీకు ఖైదీరా ఈ సినిమా అని చెప్పారు, ముందే చెప్పేశారా? ముందే చెప్పేశాను. తర్వాత ఇంకా అతను తెలుసు కదా, మీరు ఇంకా అక్కడి నుంచి ఆ సినిమా రాజమౌళి గారు చూడడం, కృష్ణవంశీ లాంటి వాళ్ళు చూడడం. నేను షో వేసాను సార్, నన్ను అడిగితే ప్రభాస్ రాజమౌళి గారు చూస్తారంట అని. అది చూసి అతను పర్ఫార్మెన్స్ చూసి నెక్స్ట్ అతనికి వచ్చే ఫిలిమ్స్ అన్నీ మీకు తెలుసు. అవును, ఇంకా అలా ఇప్పుడు ఎవరు కడతారు పెళ్ళికి గంట అంటే ఫస్ట్ కట్టింది నేను. చాలా మంది ఛాన్స్ తీసుకున్నాను. అతని యొక్క హైట్ని నేను ఎలాగైతే చేసుకోవాలో యూజ్ చేసుకోవాలో అలా చేసుకున్నాను. అలాగే తను కొన్ని కూడా ఎపిసోడ్స్లో మొత్తం లాస్ట్లో తీసాం. ఇప్పుడు హీరోయిన్ని పట్టుకొస్తున్నాడు అతను, ఒక మ్యాచో మ్యాను వెళ్ళి హీరోయిన్ని 100 మందిని చంపేసి మొత్తం అంటించేసి, లంకని ఎలా అయితే హనుమంతుడు అంటించేస్తాడో అలా మొత్తం అంటించేసి సీతను ఎలా పట్టుకొచ్చాడు అనేది కథ, రాముడు ఎలా పట్టుకొచ్చాడు అనేది కథ. దీన్ని ఇంత బ్లాస్టింగ్ వేలో చేస్తున్నాడు ఇలాగప్పుడు నాకు ఆ టైంలో మీరు ఇందాక అడిగిన శత్రువు గుర్తొచ్చిందా. అంటే దట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్ వాట్ ఐ హ్యాడ్ విత్ మై డైరెక్టర్ కోడి రామకృష్ణ గారు. ఓపెనింగ్లో ఏదో కావాలి, ఏంటో ఓపెనింగ్, సరే ఓపెనింగ్ చేసాం, ఏదో చేసాం, థ్రిల్ చేసాం, ఓకే. కానీ ఇంకా నాకు 2 ఫిలిమ్స్ బాగానే రీజనబుల్గా బాగానే ఆడిన, ఒకటి బాగానే ఆడింది ఈశ్వర్ అని, ఇంకోటి అంత బాగా ఆడలేదు. ఇతను హీరో అంటే ఎలా నమ్మేస్తారు జనం సార్? లేదు కదా. సో రష్ అంతా చూస్తున్నప్పుడు ఏదో ఒక లోటు ఉంటే అప్పుడు చెన్నైలో ఒక ల్యాండ్ మైన్స్ని పట్టుకుని ఓకే పీటర్ మాస్టర్ని మళ్ళీ ఆపి రికార్డింగ్ ఆపి, హీరో అంటే ఇలా ఉండాలి, హీరో ఇక్కడ పనిచేస్తాడు మైన్స్లో అని పెట్టి పైకి ఎక్కించి ఓకే తర్వాత యాడ్ అయింది లాస్ట్లో. దట్ వాజ్ ద లాస్ట్ సీక్వెన్స్ సార్. అక్కడ యాడ్ చేసి, నువ్వు రిస్క్ తీసుకోవాలమ్మా నువ్వు. అప్పుడు బాంబులు ఎప్పుడు ఏం పేలుతాయో తెలీదు ఆ టైంలో, రాళ్ళు కొట్టడానికి వాళ్ళు ఇంతే టైం ఇచ్చారు, ఆ టైంలో అవలా అక్కడ ప్లేస్ చేసి అతన్ని భయపడకుండా. అప్పుడు స్ట్రాడా క్రేన్ అని ఉండేది, అది రామోజీ ఫిలిం సిటీ నుంచి చెన్నై తెప్పించాను ఆ షాట్ కోసం. అంటే హీరో అవ్వాలి ఆ సినిమాలో, అతను హీరో చేయాలని కాదు, హీరో అవ్వాలి ఆ సినిమాలో. ఆ హీరో అంటే హీరో అంటే ఇలా ఉండాలి, అంటే భయపడకుండా ఉన్నాడు మనిషి, పులి ఏదైనా చేయగలడు అనేది రావాలి ఆ ఫ్యాక్టర్ అని చెప్పి దాని మీద ఇటువంటి మీరు చెప్పిన మాటలన్నీ ఆ ఫస్ట్ ఫ్రేమ్లోనే ఉంటాయి సార్.